శ్రీమన్నారాయణ. శ్రీమన్నారాయణీయం 17వ దశకం ధ్రువ చరిత్ర చెబుతూ ఉన్నారు. ఈ దశకంలో ధ్రువ మహారాజు అంటే ఆకాశంలో ధ్రువమండలం అని ఇప్పటికీ కూడా మిణుకు మిణుకుమని వెలుగుతూ దేదీప్యమానంగా వెలుగొందుతున్నటువంటి ఆ ధ్రువుడే, ఆ ధ్రువుని యొక్క చరిత్రే మనకి ఈ దశకంలో తెలియజేస్తూ ఉన్నారు. చిన్నప్పటి నుంచే భక్తి తత్పరత కలిగినటువంటి వాడు ధ్రువ మహారాజు. ఎట్లా కలిగింది ఇంత భక్తి అనంటే, తండ్రి చేరదీయని కారణంగా దిక్కులేనటువంటి వారికి దేవుడే దిక్కు అని తల్లి సర్వాంతర్యామి అయినటువంటి ఆ భగవంతుడే సర్వులకు ఆధారభూతమైనటువంటి వాడు అని ఆయననే సేవించమని తల్లి చేసినటువంటి ఉద్బోధ కారణంగా అంత చిన్న వయసులోనే అంత భక్తి ప్రపత్తులు కలిగాయి ఆ ధ్రువుడికి. ఆ ధ్రువ మహారాజు యొక్క చరిత్ర ఇక్కడ ఈ దశకంలో తెలియజేస్తూ ఉన్నారు. మొట్టమొదటి శ్లోకం. उत्तानुपाद नृपते मनुनन्दनस्य जाया बभूव सुरुचिर्नितरामभीष्टा अन्यासु नीतिरिति भर्तुरनादृता सा त्वामेव नित्यमगतिश्चरणं गताभू. మనుకి ఉత్తానుపాదుడు ప్రియవ్రతుడు అని ఇద్దరు కుమారులు అనమాట. అందులో ఉత్తానుపాదునికి ఇద్దరు భార్యలు. ఆ ఉత్తానుపాదుడు అనేటటువంటి రాజుగారికి సునీతి, సురుచి అనేటటువంటి ఇద్దరు భార్యలు. సురుచి అంటే చాలా మిక్కుటమైనటువంటి ప్రేమ కలిగి ఉన్నాడు ఉత్తానుపాదుడు. అలాగే ఇంకొక భార్య అయినటువంటి సునీతిని ఎటువంటి ఆదరణ చేయలేదనమాట. భర్త ఆదరణకి నోచుకోలేనటువంటి ఆవిడ అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్షరక్ష జనార్దన అంటూ నీవే దిక్కు అని శరణాగతి చేసి ఆ స్వామివారిని నిత్యము సేవించుకుంటూ ఉండేదట. అదే ఇక్కడ ఈ శ్లోకంలో చెబుతున్నారు. ఉత్తానుపాద నృపతే మనునందనస్య. ఉత్తానుపాదుడు అని పిలువబడేటటువంటి వాడు మనువు యొక్క కుమారుడు. జాయా బభూవ సురుచిర్ నితరామభీష్ట. అందులో బాగా మిక్కుటమైనటువంటి ప్రేమ కలిగినటువంటి భార్య సురుచి అట. సురుచి అంటే బాగా ఎక్కువ ఇష్టం అనమాట ఆ ఉత్తానుపాదుడికి. అన్యా సునీతిరితి. ఇంకొక భార్య అయినటువంటి సునీతిని ఆదరించలేదట ఆయన. భర్తురనాదృతాస. భర్త ఆదరణకి నోచుకోలేదనమాట సునీతి. త్వామేవ నిత్యగతి శరణం గతాభూత్. నిత్యం కూడా ఆ భగవంతుణ్ణి శరణు వేడి సేవించుకుంటూ ఉందిట సునీతి. ఆ సునీతి యొక్క కుమారుడే ధ్రువ మహారాజు. అంకే పితు సురుచిపుత్రకముత్తమం తం దృష్ట్వా ధ్రువకిల సునీతి సుతోధిరోక్ష్యన్ ఆచిక్షిపే కిల శిశుః సుతరాం సురుచ్యా దుస్సంచజా ఖలు భవద్విముఖైరసూయ. భవద్విముఖైరసూయ. భగవంతునికి విముఖంగా ఉన్నటువంటి వారికి ఈర్ష్య, ద్వేషాలు, అసూయలు అధికంగా ఉంటాయట. అంటే వీటిని మనం వదిలిపెట్టాలి అంటే భగవంతునికి సుముఖంగా ఉండాలి అనమాట. అలా విముఖంగా ఉన్నటువంటి సురుచి తన పుత్రుడైనటువంటి ఉత్తముడు ఆ తండ్రి అయినటువంటి ఉత్తానుపాదుని యొక్క ఒడిలో ఆడుకుంటూ ఉంటే ఆనందించింది. కానీ తన ఇంకొక భార్య అయినటువంటి ఉత్తానుపాదుని యొక్క ఇంకొక భార్య అయినటువంటి సునీతి కుమారుడైనటువంటి ధ్రువుడు ఎక్కి ఆడుకుందాము, తండ్రి ఒడిలో ఆడుకుందాము అనుకుంటే నిరోధించిందట. ఎందుకు? ఈర్ష అనమాట. తన పిల్లవాడికే చెందాలి అన్నీ కూడా, ఆ తండ్రి ప్రేమ తన పిల్లవాడికే చెందాలి అనేటటువంటి ఈర్షతోటి, ద్వేషంతో. ఎందుకు అంటే భగవంతునికి విముఖంగా ఉన్నటువంటిది అని చెప్తున్నారు ఈ శ్లోకంలో. అంకే పితుః. అంకము అంటే ఓడి. అంకే పితుః. తండ్రి ఒడిలో ఆడుకుంటున్నటువంటి సురుచి పుత్రకముత్తమం. సురుచి పుత్రుడైనటువంటి ఉత్తముడు అనే పేరు కలిగినటువంటి వాడు. దృష్ట్వా ధ్రువః కిల సునీతి సుతో. అది చూశాడు సునీతి యొక్క కుమారుడైనటువంటి ధ్రువుడు. సుతో ధీరోక్ష్యన్. తండ్రి ఒడిలోకి ఎక్కి ఆడుకోవాలనుకున్నాడు. ఆచిక్షిపే కిల. ఆచిక్షిపే అంటే ఆక్షేపించిందట. నువ్వు కూర్చోవడానికి వీల్లేదు, నీకు అర్హత లేదు. సుతరాం సురుచ్య. సుతరాము ఒప్పుకోలేదన్నమాట. తండ్రి ఒడిలో బిడ్డ 5 ఏళ్ల పసిపిల్లాడు ఎక్కి కూర్చొని ఆడుకుందామనుకుంటే ఈర్షాద్వేషాలతోటి రగిలిపోయేటటువంటి సురుచి ఒప్పుకోకుండా ఆక్షేపించి, ఎందుకు అంటే దుస్సంచజాఖలు. సంచజ అంటే వదులుకోలేరట. దేనిని? ఈర్షాద్వేషాలని. అంటే భగవంతునికి విముఖంగా ఉన్నటువంటి వాళ్ళు ఈర్షాద్వేషాలతోటి ఉంటారు. సుముఖంగా ఉంటే వాటిని సునాయాసంగా వదిలిపెట్టచ్చు. దుస్సంచజా ఖలు భవద్విముఖైరసూయ అంటున్నారు.
త్వన్మోహితే పితరి పశ్యతి దారవస్య దూరం దురుక్తి నిహతః సగతో నిజాంబాం సాపి స్వకర్మగతి సంతరణాయ పుంసాం త్వత్పాదమేవ శరణం శిశవే శశంస. తండ్రి ఉత్తానుపాదుడైనటువంటి వాడు మోహంలో పడి ఉన్నాడు అంటున్నారు నారాయణ భట్టతిరి. త్వన్మోహితే పితరి, ఆ భగవంతుని యొక్క మాయలో పడి, ఏమిటి మాయ అంటే ఇల్లే స్వర్గము, ఇంట్లో ఉన్నటువంటి భార్య భర్త పిల్లలు ఇదే వైకుంఠము అన్నట్లుగా భావన చేస్తూ ఇల్లు ఇల్లాలు పిల్లలు అనేటటువంటి మాయలో మైకంలో ఉన్నటువంటి ఆ ఉత్తానుపాదుడు పశ్యతి, ఆ మాయలో పడి ఉన్నటువంటి అతడు దారవస్యే, భార్య అయినటువంటి సురుచి యొక్క మాటలకి అడ్డు చెప్పలేదట. దూరం దురుక్తి నిహతః, ఆ చిన్న పిల్లవాడిని 5 ఏళ్ల పిల్లవాడిని ఒడిలో ఎక్కి ఆడుకుందాము అనుకున్నటువంటి ఆ పిల్లవాడిని దూరంగా నెట్టేసి దురుక్తులని పలుకుతూ ఉన్నటువంటి ఆవిడికి ఎదురు చెప్పకుండా మాట్లాడకుండా మెదలకుండా ఉన్నట్ట. ఆ పిల్లవాడు పాపం ఏడుస్తూ ధ్రువుడు సగతో నిజాంబాం, తన తల్లి అయినటువంటి సునీతి దగ్గరికి వెళ్ళాడు. సాపి స్వకర్మగతి, స్వకర్మగతి, ఎవరు చేసినటువంటి కర్మని వారు అనుభవించక తప్పదు అంటారు కదా. అందుకని బిడ్డకి ఆ 5 ఏళ్ల పసిబాలుడికే ఉద్బోధ చేస్తోంది సునీతి అనమాట. ఏమిటి, నాయన బాధపడకురా, సాపి స్వకర్మగతి సంతరణాయ పుంసాం, చేసినటువంటి కర్మ ఫలితాన్ని అనుభవించి తీరవలసిందే తప్పదు, దీనిని దాటాలి అనంటే సంతరణాయ పుంసాం, దాటి తరించాలి అనంటే ఒక్కటే ఒక్క మార్గం ఉంది. త్వత్పాదమేవ శరణం, భగవంతుని యొక్క పాద పంకజములని ఆశ్రయించడం ఒక్కటే మార్గము. కాబట్టి శరణం శిశవే శశంసః, ఆ భగవంతుణ్ణే శరణు వేడు నాయన అని ఆ శిశువు అయినటువంటి ధ్రువుడికి తల్లి అయినటువంటి సునీతి ఉద్బోధ చేస్తుందన్నమాట. ఆకర్ణ్యసోపి భవదర్చన నివృతాత్మా మానీ నిరేత్య నగరాత్ కిల పంచవర్షాత్ సందృష్ట నారద నివేదిత మంత్రమార్గః త్వామారరాధ తపసా మధుకాననాంతే. ఆ పసిబాలుడికి సునీతి చెప్పినటువంటి మాటల్ని విన్నటువంటి ఆ బాలుడు ధ్రువుడు ఆకర్ణ్య సహ అపి ఆ ధ్రువుడు ఆకర్ణ్య విని తల్లి యొక్క మాటల్ని భవదర్చిన నిశ్చితాత్మ, భగవంతుణ్ణి సేవించాలి, సేవించి వరములని పొందాలి అనేటటువంటి కోరిక కలిగినటువంటి వాడై నిశ్చితాత్మ దృఢ నిశ్చయంతో మా నిరేత్య, అభిమానంతో నిరేత్య ఆ నగరాన్ని వదిలిపెట్టి కిల పంచవర్ష, ఆ 5 సంవత్సరాల బాలుడు వదిలిపెట్టి వచ్చేసట బయటికి. సందృష్ట నారద, అట్లా నగరం నుంచి బయటికి వస్తూ ఉంటే అప్పుడు మార్గమధ్యంలో సందృష్ట చూశారట, ఎవరిని, నారద మహర్షిని. నివేదిత మంత్రమార్గ, చక్కటి 12 అష్టాక్షరిని బోధించినటువంటి నారద మహర్షి చేత మంత్రోపదేశాన్ని తీసుకున్నటువంటి వాడే ఆ ధ్రువుడు త్వామారరాధ తపస, ఆ భగవంతుణ్ణి ఆరాధిస్తూ ధ్యానిస్తూ మధుకాననాంతే, మధుకాననము అనేటటువంటి అరణ్యంలో వనంలో ధ్యానం చేయడం ప్రారంభించాడట ధ్రువుడు. తాతే విషణ్ణ హృదయే నగరీం గతేన శ్రీనారదేన పరిసాన్విత చిత్తవృత్తౌ బాలస్త్వదర్పిత మనాః క్రమవర్ధితేన నిన్యే కఠోర తపసా కిల పంచమాసాన్. ఉత్తానుపాదుడు ఎప్పుడైతే పిల్లవాడు నగరాన్ని వదిలిపెట్టి వెళ్ళాడో ఇంకా బాధ కలిగింది. అయ్యో చిన్న పిల్లవాడిని దుఃఖ పెట్టామే అని, వాడు ఏమైనాడో, ఎక్కడికి వెళ్ళినాడో, ఏం చేస్తున్నాడో అని తాతే విషణ్ణ హృదయే, తండ్రి అయినటువంటి ఉత్తానుపాదుడు విషణ్ణ హృదయంతో, బాధాతప్త హృదయంతో బాధపడుతూ ఉంటే నగరీం గతేన శ్రీనారదేన, ఆ రాజ్యంలోకి నారద మహర్షి చేరుకున్నారట. ఎందుకు, పరితాపంతో ఉన్నటువంటి ఆ ఉత్తానుపాదుని పరిసాన్విత చిత్తవృత్తౌ, సాంత్వన చేకూర్చే విధంగా ఆ ఉత్తానుపాదుడికి వాక్యములు పలికి, నీ పిల్లవాడు చాలా గొప్పవాడు అవుతాడు, మంచి మార్గాన్ని ఎంచుకున్నాడు, శ్రేష్టమైనటువంటి భక్తి మార్గంలో ఉన్నాడు, కాబట్టి నువ్వు బాధపడవలదు అని పరిసాంత్వన చేకూర్చి హృదయానికి బాలస్త్వదర్పిత మనాః, ఆ బాలుడైనటువంటి ధ్రువుడు భగవంతుని యందే మనస్సు నిలిపినటువంటి వాడై క్రమవర్ధితేన, మెల్లమెల్లగా తను చేసేటటువంటి తపస్సులో నిన్యే కఠోర
తపసా. భగవంతుణ్ణి ధ్యానిస్తూ కఠోరమైనటువంటి తపస్సును, అంటే ఒక్కొక్క మెట్టు ఎదుగుతున్నాడనమాట. ధ్యాన ధారణ సమాధిలోకి వెళ్ళేటటువంటి స్థితిని చేరుకున్నాడనమాట. అన్నపానీయాలని వదిలిపెట్టి యమ నియమ ఆసన ప్రత్యాహార ప్రాణాయామ ధ్యాన ధారణ సమాధులు అని మనకి అష్టాంగ యోగములు చెప్తారు. అందులో ఒక్కొక్కదాన్ని దాటుతూ కఠోరమైనటువంటి తపస్సు చేస్తూ 5 మాసాలు చేశాడట ధ్రువుడు. తావత్తపోబల నిరుచ్ఛ్వసితే దిగంతే దేవాదితస్త్వముదయత్ కరుణాద్రచేతాః త్వద్రూపచిద్రస నిలీనమతే పురస్తాత్ ఆవిర్బభూవిధ విభో గరుడాధిరూఢః. భగవంతుడు ఆ ధ్రువుని యొక్క తపస్సుకి మెచ్చి ముందుగా సాక్షాత్కరించాడట గరుడాధిరూఢుడై. ఆ స్వామి యొక్క రూప రసాయనం అంటారు. ఆ దివ్యమంగళ స్వరూపము ఏవం భూత మనోజ్ఞత నవసుధా నిష్యంద సందోహనం అని మనం మొదటి దశకాల్లో చదువుకున్నాం కదా. ఆ త్వద్రూపం చిద్ రసాయనం అని, ఆ చిత్ రసాయనంలో పడి ఓలలాడుతున్నాడట ధ్రువుడు. చేసేటటువంటి తపస్సు ఒక్కొక్క మెట్టు పెంచేసి అన్నపానీయాలని మానేసి ఇక చివరికి ఉచ్ఛ్వాస నిశ్వాసలని కూడా బంధించేశాడట, వాయువుని కూడా బంధించేశాడట. తావత్ తపోబల నిరుచ్ఛ్వసితే దిగంతే. ఆ వాయువుని కూడా బంధించేసరికి తావత్ అంతలో తపోబల, ఆ తపోబలం చేత నిరుచ్ఛ్వసితే వాయువుని కూడా బంధించేశాడట ధ్రువుడు. దిగంతే దిక్కులన్నీ కూడా బాగా అల్లడి తల్లడైపోయాయి అనమాట. దిక్కులన్నీ పిక్కడిల్లిపోయాయి అంటారు కదా, అల్లడి తల్లడైపోతున్నాయి అనమాట దిక్కులన్నీ. దేవార్థిత దేవతలందరూ కూడా అర్థించారట. త్వత్ ఉదయత్ భగవంతుడు, హే భగవన్ నువ్వు కరుణించి ఉదయించవలసింది అని కరుణార్ద్రచేతాః, కరుణారస సముద్రుడమైనటువంటి నీవు ఉదయించాలి స్వామి, ప్రత్యక్షం అవ్వాలి అని దేవతలందరూ అర్థించడం చూసి అప్పుడు భగవంతుడు త్వద్రూపచిద్రస నిలీనమతే పురస్తాత్, త్వద్రూప రసాయనం భగవంతుని యొక్క దివ్యమంగళ స్వరూపంలో పడి ఆ రూప రసాయనంలో పడి ఓలలాడుతున్నటువంటి ధ్రువుని యొక్క పురహ ముందుగా సాక్షాత్కరించాడట. ఆవిర్బభూవిధ గరుడాధిరూఢ, గరుడాధిరూఢుడవై ఎదురుగా ఆవిర్భవించావు స్వామి అంటున్నారు. త్వద్దర్శన ప్రమద భారతరంగితం తం దృగ్భ్యాం నిమగ్నమివ రూపరసాయనేతే తుష్టూషమాణమవగమ్య కపోలదేశే సంసృష్టవానసి దరేణ తదాధరేణ. భగవంతుడు ఆ దివ్యమంగళ స్వరూపాన్ని దర్శింపజేసేసరికి ఆ పసిబాలుడికి నోట మాట రాలేదట. అసలే రూపరసాయనంలో పడి ఓలలాడుతున్నటువంటి అతడు చిద్రసాయనంలో పడి ఓలలాడుతున్నాడు. అది సాక్షాత్కరించింది, ఎదురుగా సాక్షాత్కరించేసరికి ఇంకా నోట మాట రాలేదనమాట. త్వద్దర్శన ప్రమద భారతరంగితం తం, ప్రమద భారతరంగితం తం అంటే ఆనందం, అది ఆ ఆనందం అంతా ఇంత అని చెప్పడానికి అవధులు లేనటువంటి ఆనందంలో పడి ఓలలాడుతున్నటువంటి అతడు ఒక్కసారి ఆ దివ్యమంగళ స్వరూపం ఎదురుగా సాక్షాత్కరించేసరికి నోట మాట రాలేదు. దృగ్భ్యాం నిమగ్నమివ, లోపల నిమగ్నమై ఉన్నటువంటి ఆ ఆనంద అతీతమైనటువంటి అనుభూతి స్థితి ఎదురుగా కళ్ళ ముందు వచ్చేసరికి రూపరసాయనేతే, ఆ రూపరసాయనమే మూర్తిభవించి స్వరూపంగా తీసుకొని ఉంటే తుష్టూషమాణమవగమ్య, ఆ దివ్యమంగళ స్వరూపాన్ని చూసి స్తుతించాలి నుతించాలి అని అనుకునేసరికి నోట మాట రాలేదు పాపం ఆ పసిపిల్లవాడికి. తుష్టూషమాణమవగమ్య, నోట మాట రాలేదు. అప్పుడు భగవంతుడు కపోలదేశే, శిరస్సు మీద సంసృష్టవానసి, చక్కగా తన చేతిలో ఉన్నటువంటి వేదమయమైనటువంటి శంఖాన్ని తన శిరస్సు మీద అలా ఆదరంతో దరేణ తదాదరేణ, ఆదరంతో ఆ శంఖాన్ని స్పృశించేసరికి అప్పుడు స్తుతించడం ప్రారంభించాడట ధ్రువ మహారాజు. తావద్విబోధ విమలం ప్రణువంతమేనం ఆభాష్యదాస్వమవగమ్య తదీయ భావం రాజ్యం చిరం సమనుభూయ భజస్వ భూయః సర్వోత్తరం ధ్రువపదం వినివృత్తిహీనం.
భగవంతుడు వాత్సల్యంతో ఆ ధ్రువుని యొక్క శిరస్సు మీద శంఖంతో తాకగానే అప్పుడు చక్కగా స్తుతించడం నృతించడం ప్రారంభించాడట ధ్రువుడు. ఆ ధ్రువుని యొక్క స్తుతులని నృతులని ఆనందించినటువంటి వాడే భగవంతుడు. తావద్విబోధ విమలం, తావత్ తరువాత విబోధ విమలం, స్వచ్ఛమైనటువంటి శుద్ధమైనటువంటి జ్ఞానాన్ని ఆ శిరస్సు తాకించగానే వచ్చిందట. ఆ జ్ఞానాన్ని పొందినటువంటి వాడయ్యాడట ధ్రువుడు. ప్రణువంతమేనం, భగవంతుడు చాలా స్తుతులకి నుతులకి ఆనందించి ఆభాష్యధా స్వమవగమ్య, భగవంతుడు ఇట్లు పలికాడట. ఆ ధ్రువుని యొక్క చిన్న బాలుడైనటువంటి ధ్రువుని యొక్క మనసులో ఏ విధమైతే భావం ఉందో తదీయ భావం, ఆ భావాన్ని గమనించినటువంటి వాడే ఏమని భావం ఉంటుంది, భగవంతుడా ఎప్పుడూ నీ దగ్గరే ఉండాలి అనే కోరికని వెలిబుచ్చాడనమాట, మనస్సులో అనుకుంటున్నాడు అనమాట. అది గమనించినటువంటి భగవంతుడు, నాయన ఇప్పుడు నువ్వు పిల్లవాడివే కాబట్టి చాలా కాలం రాజ్యం చిరం, రాజభోగాలని అనుభవించు, సమనుభూయ, చక్కగా రాజభోగాలని అనుభవించిన తర్వాత రాజ్యాన్ని పరిపాలించిన తర్వాత భజస్వ భూయ, తిరిగి మళ్ళా నన్ను చేరుకుందు గాని నన్ను సేవిద్దు గాని సర్వోత్తరం ధ్రువపదం, ఎట్లా సేవిస్తారండి, సర్వోత్తమైనటువంటి ఆ వైకుంఠధామాన్ని చేరుకుంటే భగవంతుని దగ్గరే ఉండవచ్చు. అయితే ఆ వైకుంఠధామాన్ని పోలినటువంటి ధ్రువపదాన్ని నీవు చేరుదువుగాక అని భగవంతుడు అనుగ్రహించాడట. సర్వోత్తరమైనటువంటిది అది. వినివృత్తిహీనం అంటున్నారు, అంటే మళ్ళీ అక్కడికి వెళితే తిరిగి రావలసినటువంటి అవసరము లేనటువంటి దివ్యమైనటువంటి వైకుంఠధామాన్ని పోలినటువంటి ధ్రువపదాన్ని చేరుకుందు గాని అని మోక్షాన్ని ప్రసాదించాడనమాట భగవంతుడు. ఇత్యూచుషిత్వైగతే నృపనందనోసౌ ఆనందాఖిలజనో నగరీముపేతః రేమే చిరం భవదనుగ్రహ పూర్ణకామః తాతే గతే చ వనమాతృతరాజ్యభారః. ఈ నగరానికి మళ్ళీ తిరిగి వచ్చాడు ధ్రువుడు. ఆ నగరంలో ఉన్నటువంటి జనులందరూ కూడా అబో ధ్రువుడు ఎంత గొప్పవాడు అని అందరూ ఆనందించి చక్కగా సంతోషించారట. ఇత్యూచుషిత్వైగతే, ఈ విధంగా భగవంతుడు పలికి ఆ ధ్రువునితోటి తర్వాత అంతర్ధానమైపోయాడట స్వామి. ధ్రువుడు గతే నృపనందనోసౌ, మళ్ళా తిరిగి రాజ్యానికి నృపనందనుడు రాజు యొక్క కుమారుడైనటువంటి ధ్రువుడు మళ్ళా రాజ్యానికి తిరిగి వచ్చాడు. ఆనందాఖిల, ఆనందంతో ఆ నగరంలో ఉన్నటువంటి జనులందరూ కూడా ఆనందాఖిల జనో నగరీముపేతః, అందరూ ఆనందించారట. రేమే చిరం, చిరకాలము రాజ్యంలో పరిపాలన చేస్తూ భవదనుగ్రహ పూర్ణకామః, భగవంతుడి యొక్క అనుగ్రహం చేత పూర్ణకామ్యములు నెరవేరినటువంటి వాడై నాడట ధ్రువుడు. తాతే గతే చ, అప్పుడు తండ్రి అయినటువంటి ఉత్తానుపాదుడు వనమాధృతరాజ్యభారః, ఇంకా వనాలకి అరణ్యవాసానికి వెళ్ళిపోయాడట తండ్రి అయినటువంటి ఉత్తానుపాదుడు. ఆ రాజ్యభారాన్ని కొంచెం ఎదిగిన తర్వాత ధ్రువుడు చేపట్టాడు. యక్షేణ దేవ నిహతే పునరుత్తమేస్మిన్ యక్షై సయుద్ధ నిరతో విరతో మనుత్యా శాంత్యా ప్రసన్న హృదయా ధనదాదుపేతాత్ త్వద్భక్తిమేవ సుదృఢాన్మవృణోన్మహాత్మా, భగవంతుని మీద దృఢమైనటువంటి భక్తిని మాత్రమే అడిగాడట ఆ ధ్రువుడు. ఒకానొకసారి యక్షులతో జరిగినటువంటి యుద్ధంలో ఒక యక్షుడు ఉత్తానుపాదుడిని సంహరించాడు. యక్షేణ దేవ నిహతే, యక్షునితో జరిగినటువంటి యుద్ధంలో యక్షుడు ఉత్తానుపాదుడిని చంపేశాడు. పునరుత్తమేస్మిన్, ఆ సంహరించినటువంటి అతడిని మళ్ళీ ఆ యక్షుణ్ణి చంపాలి అని చెప్పేసి యక్షై సయుద్ధ నిరతో విరతో మనుత్య, అయితే మనువు యొక్క ఉక్తిని బట్టి అండ్ మనువు చెప్పాడనమాట, వారించాడనమాట, నాయన వద్దు యక్షులతోటి యుద్ధం వద్దు అని వారించేసరికి విన్నాడు. లేకపోతే ఈ ఉత్తానుపాదుని చంపినటువంటి యక్షుణ్ణి మళ్ళీ సంహరించాలి అని యుద్ధం చెయ్యాలి అనుకున్నటువంటి ధ్రువుడికి వారించాడనమాట మనువు. శాంత్యా ప్రసన్న హృదయాత్, అయితే పెద్దల వాక్కుని అంగీకరించినటువంటి వినయశీలుడైనటువంటి ధ్రువుణ్ణి చూసి ఆనందంతో ఈ యక్షపతి అయినటువంటి అంటే యక్ష అధికారి అయినటువంటి కుబేరుడు చాలా ఆనందంతో పాటు, నాయన నీకు ధనదాదుపేతాత్, నీకు ధనం కావాలా, ఐశ్వర్యం కావాలా, ఏం కావాలి అని చెప్పి
అడిగాడనమాట. అప్పుడు త్వద్భక్తిమేవ, భగవంతుని యందు నాకు సుదృఢమైనటువంటి భక్తి ఉంటే చాలు, నాకు ఇంకేమీ అవసరం లేదు అన్నాడట ధ్రువుడు. అంతే భవత్పురుష నీత విమానయాతో మాత్రా సమం ధ్రువపదే ముదితో యమాస్తే ఏవం సభృత్య పాలన లోలధీస్త్వం వాతాలయాధిప నిరుంది మామామయోఘాన్ అంటూ నారాయణ భట్టతిరి ఈ దశకాన్ని సంపూర్ణం చేస్తున్నారు. ఆ ధ్రువ మహారాజట అంతే భవత్పురుష, ఇంకా ఆఖరి సమయంలో భవత్పురుష, భగవంతుని యొక్క భటులైనటువంటి విష్ణు భటులు నీత విమానయాతో ధ్రువపదానికి తీసుకువెళ్ళడం కోసము చక్కగా పుష్పక విమానాన్ని తీసుకువచ్చారట. అప్పుడు ధ్రువ మహారాజు మాత్రా సమం, తన తల్లి అయినటువంటి సునీతితో కలిసి ధ్రువపదే, ధ్రువపదానికి వెళ్ళారట. ముదితో యమాస్తే, అక్కడ ఆనందిస్తూ హాయిగా ఉన్నారట ధ్రువపదంలో. అంటే అక్కడికి వెళ్ళినటువంటి వాళ్ళు మళ్ళీ తిరిగి రావాల్సినటువంటి అవసరం లేదు కదా. భగవంతుడికి ఆనందమే, భక్తునికి అట్లాంటి స్థితిని కల్పించడం కోసము అలా భగవంతుని మీద భక్తి కలిగినటువంటి భక్తునికి కూడా ఆనందమే, ఎప్పుడు పరమాత్మ దగ్గరే ఉండడం. ఏవం స్వభృత్య, ఈ విధంగా ఈ విధంగా సభృత్య పరిపాలన, నీ యొక్క భృత్యులను భక్తులను పరిపాలించేటటువంటి లోలధీస్త్వం అంటే ఆ కోరిక కలిగినటువంటి హే భగవన్ అంటున్నారనమాట నారాయణ భట్టతిరి. వాతాలయాధిప, హే గురువాయూరప్పని నిరుంధి, నిరోధించవయ్యా, నయం చేయవయ్యా. మామామయోఘాన్, ఆమయోఘాన్, నా యొక్క వాత రోగముల సమూహాలని, దుఃఖాల సమూహాలని, పాపాల సమూహాలని నిరోధించవయ్యా, నన్ను అనుగ్రహించవయ్యా, రక్షించవయ్యా, కటాక్షించవయ్యా అంటూ ఈ దశకాన్ని సంపూర్ణం చేస్తున్నారు.